ఈ రోజు వరకు మనం తాగే నీరు జీవితానికి అవసరమైన సాధారణ వనరుగానే భావించాం. కానీ భవిష్యత్తులో నీరు కొంతమందికి మాత్రమే లభించే విలాసమైన వస్తువుగా మారబోతుంది అని అంటున్నారు పరిశోధకులు. భవిష్యత్తులో మన దగ్గర డబ్బు ఉన్నా కూడా తాగునీరు మనకు దొరకకపోతే, ఈ రోజు ఉచితంగా లభించే నీరు రేపు బిట్కాయిన్ లా ట్రేడ్ అయితే అసలు మన పరిస్థితి ఏంటి? బిలియనియర్లు భూమిని కొంటున్నట్లు చెబుతున్నారు, కానీ వాళ్ళు నిజంగా కొనుగోలు చేస్తున్నది వాటర్ రైట్స్ అని అంటున్నారు పరిశోధకులు. అసలు బిలియనియర్లు భూమిని మాత్రమే కొంటున్నారా లేక నీటిని కూడానా? ఇంకా భూమి మీద ఎందుకు ఎంతలా పెట్టుబడి పెడుతున్నారు? నీటిని ఉపయోగించి ఒక కొత్త బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? మనం తాగుతున్న నీరు ఒక రోజు స్టాక్ మార్కెట్ లా ట్రేడ్ అవుతుందని ఊహించలేదు కదా. అసలు ఏమి జరుగుతుంది అనే నిజాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో బిలియనియర్లు భూమిని కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు భూమిని కాదు, ఆ భూమిలోని వాటర్ రైట్స్ కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తులో నీరు బిట్ కాయిన్ లా ట్రేడ్ అవుతుందా? అన్ని దేశాలకు తాగునీరు అందుబాటులో ఉంటుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇన్వెస్టర్స్, బిలియనియర్లు, గ్లోబల్ కంపెనీలు నీటిని బ్లూ గోల్డ్ అని పిలుస్తున్నారు. కొందరైతే భవిష్యత్తులో నీటి వ్యాపారం బిట్ కాయిన్ కూడా మించే స్థాయికి వెళ్తుందని అంటున్నారు. ఈ వీడియోలో వాటర్ ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్స్, ఈ ఇండస్ట్రీలో ఫ్యూచర్ వాటర్ మార్కెట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. బిలియనియర్లు ఫ్యూచర్ విజన్ అంటే భూమి కాదు నీరు అని అంటున్నారు. ప్రపంచంలో నీటి కొరత పెరుగుతుంది, కానీ బిలియనియర్లు మాత్రం వేల కొద్ది ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళు చెబుతున్నది భూమి మాత్రమే కొంటున్నామని, కానీ అసలు గేమ్ వాటర్ రైట్స్. ఎలా? కొన్ని దేశాలు ల్యాండ్ ఒక్కటి కొంటే చాలు, ఆ భూమిలో ఉన్న నీటి హక్కులు కూడా వాళ్ళకే చెందుతాయి. అంటే భవిష్యత్తులో నీరు అత్యవసర వస్తువుగా మారినప్పుడు బిలియనియర్లు దీన్ని కొత్త వ్యాపారంగా మారుస్తారు. తక్కువ ఖర్చుతో భూమిని కొని ఆ నీటిని పెద్ద వ్యాపార వనరుగా మార్చడమే వాళ్ళ వ్యూహం. టాపిక్ లోకి వెళ్తే, ఈ రోజు మన అవసరానికి మించి వాటర్ ని వేస్ట్ చేస్తున్నాం. మనలో ఎంతమందికి తెలుసు ఈ ప్రపంచంలో 2.1 బిలియన్లు అంటే 210 కోట్ల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు అని? మన లాంటి వాళ్ళు కనీసం ఆ పరిస్థితిని ఊహించుకోలేము కూడా. ఇది ప్రపంచవ్యాప్తంగా అలుముకుంటున్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆఫ్రికాలో ఓ కుటుంబం రోజు నీటి కోసం 10 నుంచి 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. మాక్సిమం అన్ని కంట్రీస్ లో కూడా వాటర్ బిల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. కొన్ని సిటీస్ లో ట్యాంకర్ల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఇలాంటి వాటర్ క్రైసిస్ ఉన్నప్పుడే కొత్త బిజినెస్ లు పుడతాయి. కానీ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే డిమాండ్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు వాటర్ డిమాండ్ ఎలా ఉందో చూద్దాం. 1990లో మనం వినియోగించిన నీరు కంటే ఇప్పుడు మన వాటర్ యూసేజ్ డబుల్ అయ్యింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే 2050 నాటికి మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న వాటర్ కంటే 40% ఎక్కువ అవసరం ఉంటుంది. ఎలా అంటే ఫార్మింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్, ఇలా చాలా ఇండస్ట్రీస్ కి వాటర్ సప్లై అవసరం. ఇంకా సిటీస్ లో ఉండే హ్యూజ్ పాపులేషన్ ఎక్కువగానే వాటర్ ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకోవడానికి బిజినెస్ మెన్స్ రెడీగా ఉంటాయి. చాలా మంది ప్రైవేట్ ఇన్వెస్టర్లు వాటర్ ని ఒక ట్రేడింగ్ అసెట్ లా మారుస్తున్నారు. ఒకప్పుడు బిలియనియర్లు ఐటీ, బిట్ కాయిన్, గోల్డ్, రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు నీటిని బ్లూ గోల్డ్ అని పిలుస్తూ దీని మీద బిలియన్లు ఖర్చు చేస్తున్నారు. మైకెల్ బర్రీ ద బిగ్ షార్ట్ సినిమాతో ఫేమస్ అయిన ఈ ఇన్వెస్టర్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ని ముందుగానే ఊహించి డబ్బులు చేసుకున్నాడు. ఇప్పుడు ఇతను వాటర్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ అమెరికాలో 4,20,000 ఎకరాలు కొనుగోలు చేశాడు. టెక్సాస్ ఇంకా ఫ్లోరిడాలో భారీగా స్థలాలు కొనుగోలు చేసి మొత్తం మీద 237 మిలియన్లు ఖర్చు చేశాడు. ఎలాన్ మస్క్ టెక్సాస్ లో 3,500 ఎకరాలు కొనుగోలు చేసి స్నేల్ బ్రూక్ అనే కొత్త సిటీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బిల్ గేట్స్ అమెరికాలో 2.6 లక్షల ఎకరాలు ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేశాడు. దీని వెనుక అసలు మోటివ్ నీటి హక్కులే అంటున్నారు నిపుణులు. థామస్ బూనీ పికెన్స్ టెక్సాస్ లో 2 లక్షల ఎకరాల భూమిని కొనుగోలు చేసి అక్కడ భూగర్భ జలాలను తమ ఆస్తులుగా మార్చేశారు. భూమి కొనడం వల్ల నీరు స్టోర్ చేసే ఛాన్సెస్ తో పాటు పన్నుల మినహాయింపులు, ప్రభుత్వ సబ్సిడీలు కూడా దక్కుతాయి. ఫ్యూచర్ లో అవసరాన్ని బట్టి వాళ్ళు ఆ భూమిలో వాటర్ స్టోరేజ్ ని నిర్మించే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక బిలియనియర్లు అంతా ఈ స్మార్ట్ మూవ్ పై దృష్టి పెట్టారు. ఇప్పుడు షాక్ కొట్టే న్యూస్ ఏంటంటే నెస్లీ, కోకోకోలా, పెప్సికో లాంటి కంపెనీలు పబ్లిక్ వాటర్ సోర్సులను ప్రైవేట్ గా తీసుకుని బాటిల్లో వేసి మళ్ళీ మనకే అమ్ముతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. నమ్మట్లేదా? నెస్లీ, పోలాండ్ స్ప్రింగ్, ప్యూర్ లైఫ్ లాంటి ప్రపంచపు అతిపెద్ద వాటర్ బ్రాండ్లు నడుపుతుంది. కోకోకోలా పెప్సీ దశని స్మార్ట్ వాటర్ లాంటి బ్రాండ్స్ ని స్టార్ట్ చేసింది. ఇంకా పెప్సీ, అక్విఫెనా వంటి కంపెనీలు 100 కోట్ల లీటర్ల నీటిని తీసుకుని బాటిల్లో నింపి అమ్మే స్థాయికి తెచ్చేశాయి. బ్లాక్ రాక్ అండ్ కెర్లీ గ్రూప్, ఈ ఫైనాన్షియల్ కంపెనీలు వాటర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్స్ ని వాటర్ బిజినెస్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే అసలు మనకు రానున్న రోజుల్లో నీటిపై మనకు హక్కు ఉంటుందా, లేక ఫ్యూచర్ లో బిలియనియర్లు అండ్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తాయా? ఈ నీటి వ్యాపారం మనం ఊహించనంతగా డేంజర్ అవుతుందా? ఇండియాలో కూడా కోటీశ్వరులు ఇంకా ఐటీ కంపెనీలు నీటి మీద పెట్టుబడులు పెడతాయా? మీరు అనుకోవచ్చు,
మనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందని. ఇండియా అంతా వాటరే అని అనుకుంటున్నారా? భారతదేశ జనాభా 140 కోట్లు. అంటే రానున్న రోజుల్లో నీటి డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. భూగర్భ జలాలు చాలా వేగంగా తగ్గిపోతున్నాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో నీరు ఇప్పటికే చాలా వరకు ఆవిరైపోయింది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జల జీవన్ మిషన్ లాంటి ప్రాజెక్టులు తెచ్చినా ఇంకా లక్షల మందికి స్వచ్ఛమైన నీటి కోసం పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలివైన వాడి చూపు నీటి మీదనే ఉంటుంది. విఏ టెక్ వ్యాబ్యాంక్ లిమిటెడ్ చెన్నై బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ. ఇది భారతదేశపు పెద్ద వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ. వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్లు, గంగా నది పరిశుభ్రత ప్రాజెక్ట్ లాంటి వాటిలో ఉంది. టాటా ప్రాజెక్ట్స్, రివర్ లింకింగ్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లాంటి వాటిలో పనిచేస్తుంది. ఇంకా చూసుకుంటే అదానీ గ్రూప్ గుజరాత్ లో డిసలినేషన్ ప్లాంట్ లాంటి వాటిని ప్రారంభించింది. వాటర్ ఇండస్ట్రీలో కూడా ముందుకు తీసుకుపోతుంది. ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ ముంబై లాంటి నగరాల్లో స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్, రీసైక్లింగ్ టెక్నాలజీపై దృష్టి పెట్టింది. ఎలాంటి భారతదేశంలో భారీ నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తీసుకొస్తుంది. ఇలా జరగడం వల్ల ప్రైవేటీకరణ పెరగొచ్చు. ఇండియాలో నీటి వాడకాన్ని ప్రైవేట్ కంపెనీలు నియంత్రించే అవకాశం ఉంది. దీనివల్ల ధర పెరుగుతుందా తగ్గుతుందా అనేది డిబేట్ జరుగుతుంది. డిసలినేషన్ అండ్ రీసైక్లింగ్ టెక్నాలజీ పెరుగుతుంది. ఇంకా సముద్రపు నీటిని తాగునీటిగా మలిచే డిసలినేషన్ ప్లాంట్స్ అండ్ రీసైక్లింగ్ ప్లాంట్స్ స్టార్ట్ అవ్వచ్చు. నీటిని పెట్టుబడిగా మార్చే ఈటీఎఫ్ లో స్టాక్స్ పెరుగుతాయి. ఇక్కడతో స్టోరీ అయిపోలేదు. నీటి వాడకానికి కొత్త చట్టాలు రావచ్చు. భవిష్యత్తులో నీరు ఓ ప్రీమియం ప్రొడక్ట్ అవుతుందా లేక అందరికీ తక్కువ ఖర్చులో లభించేలా చేస్తారా అనేది దేవుడిగా ఎరుక. ఎందుకంటే ఆయిల్ లేదా పెట్రోల్ లాంటి వాటికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కానీ తాగే నీళ్లకు ఆల్టర్నేటివ్ లేదు. అందుకే ఫుజైరా అంటే UA2 ముంబై అండర్ వాటర్ టన్నెల్ ప్రాజెక్ట్ ఆలోచన 2018లో అబుదాబికి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ వల్ల UAE, ఇండియా మధ్య హై స్పీడ్ రైలు నడిపించవచ్చు అనుకున్నారు. ఇలా చేస్తే రెండు కంట్రీస్ మధ్య ప్రయాణికులకు, టూరిస్టులకు ఇలా అందరూ వేగంగా ప్రయాణించవచ్చు. ఇలాగే ఫుజైరా నుంచి ఇండియాకు ఆయిల్, గ్యాస్ ఎగుమతి చేయడం, ఇంకా మనం నర్మదా నది నుంచి UAEకి మంచి నీటిని ఈ టన్నెల్ ద్వారా తరలిద్దామని అనుకున్నారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా ఈజీ అవుతుంది. కానీ ఇది ఎప్పటికీ జస్ట్ ఒక ఆలోచనగా మాత్రమే మిగిలిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళలేదు. క్లైమేటిక్ చేంజెస్ వల్ల వాటర్ ఇండస్ట్రీని రూల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కరువులో వాటర్ రేట్స్ పెరగటం, అతివృష్టి వర్షాల వల్ల వాటర్ రేట్స్ చీప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మన ఊహలకు మించి వాటర్ స్కార్సిటీ ఏర్పడితే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొనుక్కున్నట్లుగా వాటర్ ని కొనుక్కోవలసి వస్తుంది. ఇంకా వాటర్ మైనింగ్ చేయడం వంటివి కంపెనీలు స్టార్ట్ చేస్తాయి. ఇంకా ఆలోచిస్తేనే భయంగా ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తే సముద్రాల్లో అన్ని కంట్రీస్ డిసలినేషన్ ప్లాంట్స్ ని స్టార్ట్ చేస్తారు. డిసలినేషన్ అనేది సముద్రాల్లో నీటిలోని ఉప్పుని తీసేసి తాగునీటిగా మార్చే ప్రక్రియ. నీటి కొరత ఉన్న సౌదీ, UAE, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీని వాడుతున్నాయి. ఒక విధంగా ఇది మంచిది. వర్షాలు తక్కువగా ఉండే ప్లేసెస్ లో గ్రౌండ్ వాటర్ పైన డిపెండ్ అవ్వకుండా సముద్రాల్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా చేయవచ్చు. కానీ ఇదంతా ఈజీ కాదు. ఈ ప్రాజెక్ట్ కి బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరం. ఇంకా ఎక్కువ కరెంట్ కూడా అవసరం పడుతుంది. విద్యుత్ కొరత ఉన్న దేశాలకు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయడం కష్టం. ఇంకా ఈ మెథడ్ లో మెయిన్ డ్రాబ్యాక్స్ అంటే పర్యావరణ సమస్యలు, సముద్ర జీవాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇంకా సరైన టెక్నాలజీ లేని దేశాలకు ఇది పెద్ద భారం అనిపిస్తుంది. ఇంకా నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి కొన్ని దేశాలకు సముద్ర జలాలే లేవు. అక్కడ డిసలినేషన్ పాసిబుల్ కాదు. కానీ వర్షపు నీటిని నిల్వ చేయటం, బోర్లు, చెరువులు పునర్నిర్మించడం కొంత మేరకు నీటి సమస్యను తగ్గించవచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాటర్ ఇండస్ట్రీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్స్ ముందడుగు వేసి కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసింది. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీలో మంచి మూవ్ అవబోతుంది. ఇది పెద్ద స్థాయి తాగునీటి ప్రాజెక్ట్. పైగా తాగునీరు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తికి కీలకంగా మారుతుంది. అలాగే తెలంగాణలో నీటి కొరతను తగ్గించేందుకు పలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. నీటి సరఫరా మెరుగుపరిచి వ్యవసాయ ఉత్పత్తి పెంచేందుకు కీలకంగా మారబోతున్నాయి. అయితే ఇక్కడ మన గవర్నమెంట్స్ గుర్తించాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద బిలియనియర్లు మన దేశంలో ఉండే వాటర్ రిసోర్స్ ని చీప్ గా కొనేసే లోపే వాటర్ గ్రౌండ్ వాటర్ రిచ్ ప్లేసెస్ ని గుర్తించి వాటిలో వాటర్ హార్వెస్టింగ్ లాంటి పద్ధతులను చేపడితే ఫ్యూచర్ లో మన ప్రాంతాలకి నీటి కొరత ఉండదు. పైగా మన ప్రాంతాలకి అది పెద్ద ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. తెలివిగా ఆలోచిస్తే ముందడుగు వేద్దాం. వాటర్ ని అనవసరంగా వేస్ట్ చేయకుండా తెలివిగా పొదుపు చేసుకోవడం, అండర్ గ్రౌండ్ వాటర్ ఉండే ప్లేసెస్ ని గుర్తించి వాటిని కొనడం లాంటివి చేస్తూ ఉందాం. ఏమో రేపటి రోజున మనం దాచే నీరు మన ఫ్యూచర్ జనరేషన్ కి ఆస్తిగా మారుతుందేమో.